మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఇప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి. కొన్ని ప్రాంతాలలో ఇంకా కోతలు ఇంకా షురు కాలేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసాం మనం ఈరోజు. 2320 ఎంఎస్పి ద్వారా ఇక్కడ కొనుగోలు ప్రారంభం స్టార్ట్ చేసాం. ఇప్పటికీ రైతులలో కూడా చాలా అయోమయంలో గురవుతున్నారు చాలా. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఈ కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా నాట్లు వేస్తారు. సో దానికి అనుగుణంగా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఒక వెట్టింగ్ ఎక్స్ట్రా ఆడుతారు వాళ్ళు. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారం మధ్యలో ఒక వెట్టింగ్ ఇస్తే పుట్టకొచ్చిన పంట మొత్తం కూడా చేతికి వస్తుంది ఒక భావన ఉండే. ప్రతిసారులంగా ఎక్కడైతే లేట్గా వేసిన క్రాప్కు మేము ఇవ్వడం జరుగుతుండే. కానీ ఈరోజు ఎన్నిసార్లు అధికారులు మొత్తుకున్నా, ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడినా కూడా చివరి తడి మాత్రం అందించలేకపోయారు. తద్వారా మొగ్దుంపూర్ ప్రాంతంలో కానీ, తద్వారా చెర్లబూత్కూర్ ప్రాంతంలో కానీ, చామలి ప్రాంతంలో కానీ మొత్తం చేతికొచ్చిన పంట ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దిగుబడి సగానికి సగం పడిపోయింది. ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సరైన టైంలో నీళ్ళు అందియక, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందియక చాలీ నీళ్ళతోటి పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు మాకు గుర్తున్నాయి. రైతులు మేము పంట చివరి పంట నీళ్ళు ఇస్తా అంటే రైతులు వద్దనేవారు. ఈసారి మీరు తడిస్తే మా వరికోత మిషన్లు భూములో దిగే పరిస్థితి లేదు, పంటలు మా యొక్క పొలంలో దిగే పరిస్థితి లేదు, వద్దు అని మమ్మల్ని నిలదీసే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? నీళ్ళు లేక బీళ్లు వారిపోతున్నాయి చివరి తడి అంటక. సో ఎవరైతే రైతులు చివరి తడి అందక సగానికి సగం దిగుబడి చేతికి రాని పంటకు వారిని రైతుల అనుగుణంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఈరోజు 2320 ఎంఎస్పి ఇస్తున్నారు. మరి 500 రూపాయలు బోనస్ సన్న రకాలకి అంటారు. ఈ రబీలో సన్న రకాలు తక్కువ వస్తాయి, రావు సన్న రకాలు వండి. రబీలో ఖరీఫ్లో ఎక్కువ సన్న రకాలు వండిస్తారు. కాబట్టి ఈరోజు రబీలో ఎవరైతే ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రభుత్వం సరైన సమయంలో నీళ్ళు అందియక ఏదైతే రైతులకు నష్టం జరిగిందో వారికి కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఉన్నాం. ఈరోజు రుణమాఫీ చక్కగా ఇవ్వకపోతుంది, రైతు బంధు చక్కగా ఇవ్వకపోతుంది, కనీసం రైతులకు సరైన సమయంలో నీళ్ళు కూడా ఇవ్వలేకపోయింది మీరు. ఒకప్పుడు ఈ మార్చు ఏప్రిల్ మాసంలో అన్ని జలాశయాలు నిండుంటుండే, గ్రౌండ్ వాటర్ పెరుగుంటుండే. ఎల్ఎండి కానీ, మిడ్ మానేర్ కానీ, ఎల్లంపల్లి కానీ ఇవన్నీ కూడా నీళ్ళుండి ఎస్ఆర్ఎస్లో నీళ్ళు ఉండడం వల్ల తక్కువ వాడితే మనము కాళేశ్వరం నుంచి నింపుకొని అందరికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండేది. తద్వారా గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగుండి బోర్లతో చివరి తడి కూడా పెట్టుకునేవారు. కానీ బోర్లు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. రైతులను చూస్తే చాలా బాధ కలుగుతుంది. ప్రభుత్వం వెనువెంటనే ఆదుకోండి. చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది. చివరి తడి ఇవ్వకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది. కాబట్టి 500 రూపాయల బోనస్ మీద ఏదైతే సన్న రకాలకు ఇస్తా అంటున్నారో ఈ యొక్క రబీలో అంత డిమాండ్ ఉండదు. కాబట్టి మీరు కూడా ప్రతి రైతుకు ఈ రబీలో బోనస్ 500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈరోజు. దాంతోపాటు మంత్రులు బాగా బాహాటంగా చెప్పారు, నీళ్ళకు కుదవలేదన్నారు. మిడ్మానేర్ పరిస్థితి అయోమయంలో ఉన్నది. ఇప్పటికీ నగరంలో నీళ్లకు కరువు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను మళ్ళీ రాజకీయంగా మాట్లాడకండి మంత్రులు. మీరు నేను ఏది మాట్లాడినా రాజకీయంగా మాట్లాడుకోకండి. మీకు హెచ్చరిక చేస్తున్నా. ఏమని హెచ్చరిక? ఏప్రిల్ మాసంలో ఈ పరిస్థితి మే జూన్కి వచ్చే వారికి ఇంకా అడుగంటకపోతే నీళ్ళు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే ఎక్కడ నీళ్ళుంటే అక్కడ ఎల్లంపల్లి కానివ్వండి, లేకపోతే మిడ్మానేర్లో కానీ ఎక్కడ నీళ్ళుంటే అక్కడ ఎల్ఎండిని నింపండి. తాగునీరుకి ఇబ్బంది లేకుండా మీరు చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. సరిపడా నీళ్ళు ఉంటే సంతోషం, సరిపడా నీళ్ళు ఉంటే మేము ఇబ్బంది లేదు. కానీ సరిపడకుండా నీళ్ళకి ఇబ్బంది చేస్తే మాత్రం డెఫినెట్గా మా తిరుగుబాటు తప్పది, మా పోరాటం తప్పది. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వ సొంతం కానీ తొందరనే మీరు
తాగునీరు గురించి యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. పోయినసారి రబీలో మనకు 2,60,60,000 మెట్రిక్ టన్ ధాన్యం ఉన్నది. అంటే అప్పటికే ఒక 15 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం తగ్గింది గతంలో కన్నా. మేము 3,20,000 డిమాండ్ ఉంటే 2,90,000 వరకు వచ్చింది. కానీ లాస్ట్ టైం 2,60,000 అయింది. ఈసారి ఉండగా ఇంతకు తగ్గితే పరిస్థితికి వచ్చింది. రాను 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 భూమి తగ్గుతుందా? మరి ఎందుకు పంట తగ్గుతుంది? భూమి తగ్గుతలేదు కదా, పంట ఎందుకు తగ్గుతుంది అంటే ప్రభుత్వం మీద నమ్మకం. ఇది ప్రభుత్వంకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, సరైన రైతు బంధు ఇస్తలేరు, రైతుకు అన్ని రకాలుగా నష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఇంకా తగ్గకుండా చూసుకోండి, పెరగాలి. ఇంకా కొనుగోలు కేంద్రంగా సరైన పెంచండి. ఎండాకాలం బాగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మా డిమాండ్ DCMS ద్వారా ఇచ్చేసిన విధంగా తొందరగా వెంటనే వీరికి 4 రోజుల లోపలనే ఈ రైతుకు డబ్బులు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నెలప్పుడు తరపడి ఉంచుకోకుండా ఇప్పటికే రైతుకు దీని మీద ఆశ పెట్టుకున్నాడు, ఎన్నో అప్పులు చేసి ఉన్నాడు. కాబట్టి పండిన పంటకు గిట్టుబాటు ధర MSP వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. మేము రైతులు కూడా చెప్తున్నాం, డెఫినెట్గా తేమ శాతం కరెక్ట్ ఉండి సరైన ధాన్యం ఇచ్చేసి సరైన డిమాండ్ పెడదాం ప్రభుత్వం మీద. ఇప్పటికి కూడా రైతులకు అధైర్యపడకండి, అన్నిటికీ BRS పార్టీ మీ అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది.